ఆర్యవైశ్యులు అన్ని రంగాలలో రాణించడం సంతోషదాయకమని వారిని ఘనంగా సన్మానించుకోవడం మాకు గర్వకారణమన్నారు కరీంనగర్ జిల్లా ఆవోప అధ్యక్షులు కొమరవెల్లి వెంకటేశం. కరీంనగర్ జిల్లా ఆవోప కార్యవర్గ సమావేశాన్ని ముకురంపురాలోని నఫ్రాన్ హౌస్లో కొమరవెల్లి వెంకటేశం అధ్యక్షతను నిర్వహించారు. ఈ సందర్భంగా ఇటీవల జరిగిన వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ట్రస్ట్ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన చిట్టిమల్ల శ్రీనివాసును, వారితో పాటు మున్సిపల్ కోఆప్షన్ సభ్యులుగా ఎన్నికైన కన్నా కృష్ణను, అదేవిధంగా వాసవి ట్రస్ట్ ఉపాధ్యక్షులు గంజి స్వరాజ్ బాబు, తోడుకున్నూరి దశరథం, లీగల్ కన్వీనర్ కొత్త ప్రకాష్, విద్యుత్ శాఖ ఉద్యోగి శ్రమశక్తి అవార్డు గ్రహీత కొండూరు శ్రీనివాసులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కొమరవెల్లి వెంకటేశం, చిట్టిమల్ల శ్రీనివాసు, కన్నా కృష్ణ మాట్లాడుతూ సన్మానం చేయడం ద్వారా మరింత బాధ్యత పెరిగిందని అన్నారు. సంఘ బలోపేతం కోసం, ఆర్యవైశ్యుల సంక్షేమం కోసం ఎల్లప్పుడూ పాటుపడతామన్నారు. మమ్మల్ని గుర్తించి సన్మానించిన ఆవోప కార్యవర్గానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈరోజు కరీంనగర్ జిల్లా ఆవోప కార్యవర్గ సమావేశంలో ఈ మధ్యనే కరీంనగర్ నగరపాలక సంస్థ కోఆప్షన్ మెంబర్గా ఎన్నికైనటువంటి కన్నకృష్ణ గారికి, అలాగే వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం చైర్మన్ అయినటువంటి చిట్టిమల్ల శ్రీనివాస్ గారికి, అలాగే వాసవి కన్యకా పరమేశ్వరి ఉపాధ్యక్షులుగా మొదటి ఉపాధ్యక్షులుగా నియమించబడినటువంటి గంజి స్వరాజ్ బాబు గారికి, మరొక ఉపాధ్యక్షుడిగా తొడుమూరు దశరథం గారికి, లీగల్ సెల్ కన్వీనర్గా మన కొత్త ప్రకాష్ గారికి, ఈ మధ్యనే మన గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ శ్రమశక్తి అవార్డు తీసుకున్నటువంటి మన కొండూరు శ్రీనివాస్ గారు ఎలక్ట్రిసిటీ శ్రమశక్తి అవార్డు తీసుకున్నటువంటి కొండూరు శ్రీనివాస్ గారికి ఇవాళ కార్యవర్గం తరఫున వారందరికీ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కరీంనగర్ జిల్లా ఆవోప అధ్యక్షులు కొమరవెల్లి వెంకటేశం గారి ఆధ్వర్యం లోపల ఈరోజు జిల్లా ఆవోప పక్షాన వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయానికి చైర్మన్గా ఎన్నికైన సందర్భంగా నాకు అభినందనలు తెలియజేయడానికి సత్కరించిన సోదర ఆవోప మిత్రులందరికీ పేరు పేరున నమస్సుమాంజలి తెలియజేస్తూ, ఆర్యవైశ్యులం అందరం ఏ సంఘంలో ఉన్నా, వివిధ ఏ హోదాల్లో ఉన్నా సంఘ అభివృద్ధికి, అదేవిధంగా ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల లోపల ముందుంటామని, భవిష్యత్తు లోపల రాజకీయంగా కూడా ఆర్యవైశ్యులు ఎదిగే విధంగా అందరం సహకరిస్తామని ఈ సందర్భంగా మరి సత్కారం అందుకున్నటువంటి జిల్లా అధ్యక్షులు కన్నకృష్ణ గారికి, గంజి స్వరాజ్ బాబు గారికి, తొట్నూరు దశరథం గారికి, ప్రకాష్ గారికి, శ్రీనివాస్ గారికి వీరందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు జిల్లా ఆవోపా సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారం. ఈరోజు జిల్లా ఆవోపా కార్యవర్గ సమావేశంలో ఈ మధ్యకాలంలో కరీంనగర్ కార్పొరేషన్ కోఆప్షన్ సభ్యునిగా నన్ను మరియు కరీంనగర్ కన్యకా పరమేశ్వరి దేవాలయం చైర్మన్గా చిట్టిమల్ల శ్రీనివాస్ గారు ఎన్నికవడం, అదేవిధంగా దేవాలయానికి ఉపాధ్యక్షులుగా గంజి స్వరాజ్ బాబు గారు, తొడుమూరు దశరథం గారిని మరియు కాంగ్రెస్ లీగల్ సెల్ కన్వీనర్గా ఎన్నికైన కొత్త ప్రకాష్ గారు, మరియు అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో ఏఈగా పనిచేస్తున్న శ్రీనివాస్ గారిని తెలంగాణ ప్రభుత్వం తరఫున శ్రమశక్తి అవార్డు వచ్చినందుకు వీరందరినీ కూడా ఈ జిల్లా ఆవోపా వారు పిలిచి సన్మానించినందుకు వారందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కరిస్తూ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసి వైశ్యుల ఐక్యతను కాపాడవలసిందిగా ఆవోపా మిత్రులకు, సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నాను.